హాయ్ హలో అస్సలం వాలేకుమ్ నమస్తే. సో ఇప్పుడైతే మేము ఫంక్షన్కి బయలుదేరామన్నమాట. సో ఈరోజైతే రిసెప్షన్ అనమాట. రిసెప్షన్కి వెళ్తున్నాము. సో మా మామయ్య గారు తరపు వాళ్ళు అనమాట. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా వాచ్ చేస్తున్నారో తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లైక్ చేసిన తర్వాత హైప్ అని వస్తుందండి, అది 3 సార్లు ప్రెస్ చేయండి, పాయింట్స్ వస్తాయన్నమాట. చాలా బాగుందండి డెకరేషన్, యాంబియన్స్ అంతా చూస్తుంటే సూపర్ అనమాట. అందరూ వచ్చిన వాళ్ళందరూ చక్కగా సెల్ఫీస్ పిక్స్ దిగుతున్నారు. చాలా బాగుంది డెకరేషన్ అయితే. ఎల్లో గోల్డ్ కలర్ కాంబినేషన్లో మంచిగా గ్రాండ్ లుక్తో చాలా బాగుందండి. లోపలికి వెళ్ళే కొద్ది అయితే ఇంకా బాగుందండి, చాలా బాగుంది. చూడండి మీకు సో ఇదిగోండి స్టేజ్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. కలర్ఫుల్ ఫ్లవర్స్తో చాలా బాగుంది కదా. సో ఇంకా స్టేజ్ మీద కపుల్స్ లేరండి, అదే పెళ్లి కూతురు పెళ్లి కొడుకు లేరు, వాళ్ళ రూమ్లో ఉన్నారనమాట, డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారట. సో అయితే ఇంకా మేము ఇది కొద్దిగా డెకరేషన్ అంతా చూసేసి ఇంకా మేము భోజనాలకి వెళ్ళిపోయామండి. భోజనాలు చేసేసిన తర్వాత ఇంకా వారికి విషెస్ చెప్దామని మా వారు మనందరం వెళ్ళామన్నమాట. సో మా వారు అయితే పెళ్లి కొడుకుని విషెస్ చెప్పారు, మేము అయితే పెళ్లి కూతురు దగ్గరికి వెళ్ళి విషెస్ చెప్పేసి వచ్చామన్నమాట. సో అలాగే పక్కనే తన పెళ్లి కొడుకు వారి మదర్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడాము. వారు కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, చాలా బాగా మాట్లాడారనమాట. సో అలాగే ట్రెడిషన్గా రసం అని చేస్తారండి, పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని కూర్చోబెట్టి. సో అప్పటికి మేము ఇంకా అక్కడికి రీచ్ అవ్వలేదన్నమాట. సో అయినా సరే మమ్మల్ని గుర్తుపెట్టుకొని మాకు అవి స్వీట్స్ ఇచ్చారనమాట, లడ్డూస్. ఇంకా అవి తీసుకొని బయలుదేరుతున్నాము. సో ఇక్కడ బాగుందని చెప్పేసి మా వారు పిక్స్ తీస్తాను నుంచోమంటే ఇక్కడ నుంచి చక్కగా పిక్స్ దిగామన్నమాట. సో చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చేసింది అనమాట ఈ డెకరేషన్. సో ఎలా ఉందండి, మీకు నచ్చిందా డెకరేషను? సో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో మేము కూడా చాలా పిక్స్ దిగాము, చాలా బాగుందండి, చాలా మంచి టైం స్పెండ్ చేసామన్నమాట ఇక్కడ. ఇదిగోండి ఇంకా మేము ఇంటికి బయలుదేరుతున్నాం అనమాట అందరం. సో ఇప్పుడైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోతున్నాము.
ఇప్పుడైతే ఆల్మోస్ట్ 11:30 క్రాస్ అయిందండి. ఆల్మోస్ట్ 11:15 అవ్వబోతుంది అనమాట. ఇంకా చూస్తే వాచ్మ్యాన్ తాళం వేసేసాడు. సరే అని ఇంకా మా వారు ఫోన్ చేస్తే ఇంకా తొందరగా వచ్చి కీస్ ఓపెన్ చేశారనమాట. ఇంకా మేము ఇంట్లోకి వచ్చేసాం. ఎవరో కామెంట్లో అడిగారు కదా, మీ గ్రీన్ ఫాల్ చూపించలేదు, చాలా రోజులైంది చూపించలేదు ఏంటి అని చెప్పేసి. సో ఇదిగోండి మీకోసం చూపిస్తున్నాను, చూసేయండి. చాలా బాగుంది, హెల్తీగా ఉందండి. హలో గాయ్స్, ఇప్పుడైతే ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో నేను అసలు గుర్తుపెట్టుకోలేదండి, మర్చిపోయాను అనమాట. ఈరోజైతే గ్యాస్ అయితే అయిపోయింది. సో ఇంకా ఏం చేద్దాము, ఎలా వండాలి ఏంటి అని అసలు చాలా థింక్ చేశానండి. థింక్ చేసిన తర్వాత నాకు ఒక ఐడియా వచ్చిందనమాట. సో చక్కగా మిక్స్డ్ వెజ్ బిర్యానీ లాగా చేసేస్తే సరిపోద్ది కదా, ఇంకా కర్రీ లేకుండా అని చెప్పేసి ఇంకా తొందరగా చేసేసాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అలాగే ఉల్లిపాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో అయితే క్యారెట్, బీట్రూట్, బీన్స్, చిక్కుడుకాయలు అంటారు కదా, సో అవి చిక్కుడుకాయలు వేసాను. మీరు కావాలంటే క్యారెట్, ఇది క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు, పొటాటో కూడా వేసుకోవచ్చు. నేను గ్రీన్ పీస్ కూడా యాడ్ చేశాను అనమాట ఇందులోనే. సో అలాగే ఇప్పుడైతే ఇది కొబ్బరి పేస్ట్ వేసుకోవచ్చు, లేకపోతే జీడిపప్పు పేస్ట్ వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. అది లేకపోతే పెరుగు అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా మనం చక్కగా మిక్స్ చేసుకొని ఇది కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇది నేను తీసి పక్కన పెట్టేశాను అనమాట. తర్వాత నెక్స్ట్ అయితే అదే రైస్ ఉంటుంది కదా, అందులో రైస్ వాటర్లో కొద్దిగా బిర్యానీ మసాలా పౌడర్ వేసి, ఆయిల్ వేసి, సాల్ట్ వేసి, కొద్దిగా ధనియా పౌడర్ వేసి అది చక్కగా కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. సో ఇదిగోండి ఇప్పుడు హాఫ్ తీసేసాను అనమాట. ఈ కర్రీని తీసేసి ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేస్తున్నాను. సో ఇందులో హాఫ్ రైస్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా సెకండ్ లేయర్ మళ్ళీ కర్రీని యాడ్ చేసి మళ్ళీ రైస్ని యాడ్ చేస్తాను అనమాట. మీరు కావాలంటే గీ యాడ్ చేసుకోవచ్చు, బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. మామూలు మనం బిర్యానీ చేసినట్టు ప్రాసెస్లోనే చేస్తున్నాను అనమాట. ఇప్పుడైతే నేను హడావుడిగా చేసిన టైం అయిపోతుందేమో అని చెప్పేసి. సో అలాగా మంచిగా కుక్ అయిపోయింది లేండి. తర్వాత మా పాప తీసుకెళ్ళింది అనమాట. ఇది రైస్ కుక్కర్లో కొద్దిగా లేటే అయింది, ఎంత తొందరగా చేద్దామన్నా చాలా లేట్ అవుతుంది. మామూలుగా ఇప్పుడు గ్యాస్ మీద అనుకోండి కొద్దిగా ఫాస్ట్గా ఇది ప్రాసెస్. ఎందుకో తెలీదు, రైస్ కుక్కర్లో కరెంట్ మీద చేసేది కొద్దిగా లేట్ అనిపిస్తుంది నాకు మాత్రం. సో ఇప్పుడైతే ఇంకా ఎలాగో అలాగా మర్చిపోయానండి, ఇందులో సోయా కూడా యాడ్ చేశాను. అదేనండి సోయా మిల్ మేకర్ కదా అంటారు కదా, అది అనమాట. సో ఇదిగోండి ఇలాగా రెడీ అయిపోయింది అనమాట. సో టేస్టీ అనమాట, ఫ్లేవర్ అయితే సూపర్గా వస్తుంది. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది, చాలా ఇష్టంగా తిన్నాం మేమందరము. సో ఇదిగోండి హెల్దీ వెజ్ బిర్యానీ చేసేసాను. చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. రైస్ కుక్కర్లో ఎవరైనా ఇట్లాగా ట్రై చేశారా, నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఎలా ఉంది వీడియో, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ బటన్ నొక్కిన తర్వాత హైప్ అని వస్తుంది, అది ప్రెస్ చేయండి. అయితే ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.